వచ్చేసింది ఆది శ్రావణం షాపింగ్ అంతటికి అతిపెద్ద కేజీ సేల్ తో పాటు అప్ టు 61% ఆఫ్ 1+1 ఆఫర్స్, కాంబో ఆఫర్స్ ఇంకా మరెన్నో. సిఎంఆర్ షాపింగ్ మాల్. ఎస్పీడీసీఎల్ స్టోర్లో సామగ్రి కొరత తీవ్రంగా కనిపిస్తుంది. డిస్ట్రిబ్యూషన్, ట్రాన్స్ఫార్మర్లు, కేబుళ్లు వంటి కీలక సామాగ్రి అందుబాటులో లేక అత్యవసర విద్యుత్ పనులు సైతం నిలిచిపోతున్నాయి. ప్రభుత్వం విద్యుత్ సేవలను మెరుగుపరచాలని ఆదేశాలు ఇచ్చినా క్షేత్రస్థాయిలో పరిస్థితి భిన్నంగా ఉందనే విమర్శలు వినిపిస్తున్నాయి. సామాగ్రి లేక పలు సర్కిళ్లలో కాంట్రాక్టర్లు పనులు నిలిపివేయడంతో వినియోగదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రాష్ట్రంలోని విద్యుత్ స్టోర్లలో నో స్టాక్ అంటూ అధికారులు చేతులెత్తేస్తున్నారు. డబ్బులు చెల్లించి నెలలు గడుస్తున్నా మెటీరియల్ లేక ఎక్కడి పనులు అక్కడే నిలిచిపోవడంతో కాంట్రాక్టర్లు, వినియోగదారులు ఆందోళన చెందుతున్నారు. గతంలో మాదిరిగా టన్నుకి కిస్టంలో కాకుండా ప్రస్తుతం టెండర్ విధానంలో క్షేత్రస్థాయిలో పనులు కేటాయిస్తున్నారు. అలా దక్షిణ డిస్కం పరిధిలోని 21 సర్కిల్లో టెండర్లు పిలిచి పనులు కేటాయించారు. ఆ పనులు జరగాలంటే సామాగ్రి కావాలి. అందుకోసం స్టోర్లకు వెళ్తే నో స్టాక్ బోర్డులు దర్శనమిస్తున్నాయి. డిటిఆర్లు, సిటీ మీటర్లు తదితర వస్తువులు లేక కాంట్రాక్టర్లు నానా ఇబ్బందులు పడుతున్నారు. డబ్బులు చెల్లించి నెలలు గడిచినా ఇప్పటి వరకు వారికి సామాగ్రి ఇవ్వకపోవడంతో ఎక్కడి పనులు అక్కడే నిలిచిపోయాయి. మరోవైపు ప్రస్తుత వర్షాకాలంలో చేపట్టాల్సిన అత్యవసర పనులకు కూడా సామాగ్రి అందుబాటులో లేకపోవడంతో సెక్షన్ కాంట్రాక్టర్లు బయట నుంచి సామాగ్రి కొనుగోలు చేసి పనులు చేయాల్సి వస్తుంది. ఈ భారాన్ని మోయలేకపోతున్నామని సదరు కాంట్రాక్టర్లు మొరపెట్టుకుంటున్నా సంబంధిత అధికారుల నుంచి ఎలాంటి స్పందన లేదు. దీంతో పలు చోట్ల అత్యవసర పనులను కూడా నిలిపివేసినట్టు తెలుస్తోంది. ప్రస్తుతం గ్రేటర్ హైదరాబాద్లో 60 లక్షలకు పైగా విద్యుత్ కనెక్షన్లు ఉన్నాయి. శివారు ప్రాంతాల్లో రోజురోజుకు వినియోగదారులు పెరుగుతున్నారు. వీరికి విద్యుత్ కనెక్షన్లు అందించేందుకు అవసరమైన సామాగ్రిని ఎస్బీడీసీఎల్ సరఫరా చేయలేకపోతోంది. అరకొరగా ఉన్న సామాగ్రిని లంచాలు ఇచ్చిన వారికి, ప్రజాప్రతినిధుల సిఫారసు ఉన్నవారికే ఇస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. కొత్త ఇండ్లు, కమర్షియల్ కాంప్లెక్స్లకు కరెంటు కనెక్షన్లు పెట్టుకోవాలన్నా, ట్రాన్స్ఫార్మర్లు తెచ్చుకోవాలన్నా విద్యుత్ శాఖకు దరఖాస్తు చేసుకోవాలి. కానీ స్టోర్లలో మెటీరియల్ కొరత వల్ల కనెక్షన్లు, ఇతర పనులన్నీ అటకెక్కాయి. ప్రస్తుతం అందుబాటులో ఉన్న కొద్దిపాటి సామాగ్రితో కొన్ని చిన్న పనులే చేయగలుగుతున్నామని, పెద్ద పనులు చేయలేకపోతున్నామని కాంట్రాక్టర్లు చెప్తున్నారు. ఎస్బీడీసీఎల్ పరిధిలో జిల్లాకొక స్టోర్ ఏర్పాటు చేసినప్పటికీ డిటిఆర్లు, సిటీ మీటర్లు, కేబుళ్లు, ఇతర సామాగ్రి అందుబాటులో లేదు. చాలా స్టోర్లలో ఒక వస్తువు ఉంటే మరో వస్తువు ఉండటం లేదు. ఈ సమస్యను ఇప్పటికే పలుమార్లు డిస్కం యాజమాన్యం దృష్టికి తీసుకెళ్లినా ఫలితం లేకపోయిందని కాంట్రాక్టర్లు ఆరోపిస్తున్నారు. డిస్కం స్టోర్లలో తప్పనిసరిగా అన్ని రకాల మెటీరియల్ అందుబాటులో ఉంచాలని సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ఇటీవల నిర్వహించిన సమీక్షలో విద్యుత్ శాఖ అధికారులను ఆదేశించారు. కానీ క్షేత్రస్థాయిలో ఆ ఆదేశాలు అమలైన దాఖలాలు లేవు. చాలా స్టోర్లలో 25 కేవీఏ ట్రాన్స్ఫార్మర్లు లభిస్తున్నప్పటికీ 63 కేవీఏ, 100 కేవీఏ ట్రాన్స్ఫార్మర్లు, డిటిఆర్లు, కేబుళ్లు అందుబాటులో లేవు. కొన్ని స్టోర్లలో ఈ సామాగ్రి ఉన్నప్పటికీ అధికారులు ఇవ్వటం లేదని కాంట్రాక్టర్లు వాపోతున్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాకే ఈ పరిస్థితి దాపురించిందని, ఆ పార్టీ నేతల కమిషన్ల దందా అన్ని వస్తువులకు పాకడంతో కంపెనీలు సామాగ్రి సరఫరాకు ముందుకు రావటం లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. మరోవైపు చిన్న వస్తువుల నుంచి డిటిఆర్ వరకు ప్రతి మెటీరియల్ను బహిరంగ మార్కెట్లో అధిక ధరలకు కొనుగోలు చేయాల్సి రావటం కాంట్రాక్టర్లకు పెనుభారంగా పరిణమించింది. అయినప్పటికీ ఆ మెటీరియల్లో నాణ్యత లోపిస్తే తాము బాధ్యత వహించబోమని ఎస్బీడీసీఎల్ అధికారులు తేల్చి చెప్తున్నారని కాంట్రాక్టర్లు వాపోతున్నారు.